ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్‌గా చికెన్ పిజ్జా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. సో, దానికోసం అయితే ఇక్కడ నేను మైదా పిండితో చేస్తున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చండి. 1 ½ కప్ వరకు అయితే మైదా పిండి తీసుకున్నాను. ఇందులోకి కొంచెం సాల్ట్, వంట సోడా, అలానే బేకింగ్ పౌడర్, కొంచెం షుగర్, బటర్ గాని, ఆయిల్ వేసుకొని, ½ కప్ వరకు పెరుగు వేసుకొని, కొంచెం కొంచెం వాటర్ పోసుకొని అయితే పిండి అయితే చాలా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 అవర్ వరకు అయితే నానబెట్టుకోవాలి. తర్వాత 1 అవర్ అయిపోయిన తర్వాత చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి అయితే ఇందులో అన్ని మసాలాలు వేసుకొని అయితే మ్యారినేట్ చేసుకొని ఇది కూడా ఒక 10-15 మినిట్స్ వరకు పక్కన పెట్టేయాలి. తర్వాత పెనం పెట్టుకొని అయితే చికెన్ అయితే కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకుంటే మనకు 10-15 మినిట్స్‌లో అయితే చికెన్ రెడీ అయిపోతుంది. చికెన్ రెడీ చేసుకున్న తర్వాత పిజ్జా బేస్ కూడా రెడీ చేసుకోవాలి. పిజ్జా బేస్ రెడీ చేసుకున్న తర్వాత దాని మీద ఒక్కొక్కటి చీజు, అలానే పిజ్జా ప్లేట్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని థిక్‌గా కింద పెనం గాని, నాన్ స్టిక్ ప్యాన్‌లో గాని ఇలా పెట్టుకొని ఫస్ట్ ప్రీ హీట్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్. తర్వాత ఇలా పిజ్జా ప్లేట్ పెట్టేసి ఒక 10-15 మినిట్స్ కుక్ చేసుకుంటే చికెన్ పిజ్జా రెడీ. ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఇస్తాను చూసేయండి.